కాకినాడ జిల్లా బి ప్రత్తిపాడులో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రాధతో కలిసి నడిచేందుకు ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు స్థానిక ప్రజలు భారీగా పోటీ పడ్డారు. రంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే పవన్తో కలిసి వంగవీటి రాధ నడవాలని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి ఆకాంక్షించారు. ప్రజల కోసం పోరాడితే వారు ఏ విధంగా గుండెల్లో పెట్టుకుంటారో చెప్పడానికి వంగవీటి రంగానే నిదర్శనమని రాధ తెలిపారు. 3.5 దశాబ్దాలు గడిచిన ఆయన విగ్రహాలు ప్రతి గ్రామంలో నిలవడం ఆయన ప్రజల మనిషి అని రుజువు చేస్తోందన్నారు. ఈనాటికి ఆయన రూపాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఆయన అభిమానించే ప్రతి ఒక్కళ్ళు మా ఊర్లో విగ్రహం పెట్టాలని చెప్పని ఒక ఆశతోటి ఒక అభిమానంతో వాళ్ళ విగ్రహం చక్కగా ఏర్పాటు చేశారు. రామకృష్ణ గారికి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కౌన్సిలర్ కింద 3.5 సంవత్సరాల పాటే ఒక శాసనసభ్యుల కింద ఉన్నారు. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు మీ ఇన్నిసార్లు చేసాము ప్రజాప్రతినిధి కింద చెప్పుకుంటా ఉన్నారు. ఇన్నిసార్లు చేసామని చెప్పినది కాదు, చేసిన కాలంలో ఎన్ని తరాలు ప్రభావితం చేశామని చాటి చెప్పిన నాయకుడు ఒక చిట్టు చేసిన వంగవీటి మోహన్ రంగ గారు అని చెప్పని సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కడికి, ప్రతి సామాన్యుడికి ఒక భరోసా, ఒక అండా కల్పించి వ్యవస్థ ఏదైనా సరే టీ కొనగలుగుతామని చెప్పని ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగించిన నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. అలాంటి నాయకుడి విగ్రహం ఇవాళ ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. మీరందరూ ఎంతో అభిమానంతో నవీన్ గారిని, మమ్మల్ని అందరినీ పిలిచారు. ఇదే ఆప్యాయత, మీ అండ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా సోదరులు, మా పెద్దలు నవీన్ గారు కూడా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విగ్రహం ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. మరొకసారి రంగ గారి అభిమానులందరికీ పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.